హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు సంధ్య వ్లాగ్స్. ఇది ఏంటా అని చూస్తున్నారా అండి? ఇది చిక్కుడుకాయలతో అయితే నేను పచ్చడి పెట్టానండి. ఈ పచ్చడి అనేది పుల్లగా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. యాక్చువల్గా ఈ రెసిపీ అయితే నేను హాస్టల్లో కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు హాస్టల్లో అయితే ఒక అక్కయ్య దగ్గర నుండి అయితే నేర్చుకున్నాను. నేను ఆ చిన్నప్పటి నుండి ఈ రెసిపీ అలానే గుర్తుపెట్టుకొని అయితే ప్రతిసారి చేసుకుంటాము. ముందుగా ఇలా చిన్న చిక్కుడుకాయలు అయితే తీసుకోవాలండి. ఈ చిక్కుడుకాయలను శుభ్రంగా కడుక్కొని వాటర్ లేకుండా డ్రై చేసుకోవాలి. తర్వాత వాటి తొడిమెలన్నిటినీ తీసేసుకోవాలి. తర్వాత కడాయిలో అయితే ఆయిల్ పోసుకొని మనము హీట్ ఎక్కనివ్వాలండి. ఆయిల్ హీటెక్కాక అయితే మనం ఇలా చిక్కుడుకాయలు అయితే వేసుకోవాలండి. పెద్ద చిక్కుడుకాయలు అయినా ఏం కాదండి, ఇలా చుంచేసుకుంటే సరిపోతుంది. ఇవైతే చిన్న చిక్కుడుకాయలు కనుక నేను డైరెక్ట్ అలానే వేసేసాను. పెద్దవి అనుకోండి రెండు భాగాలు చేస్తే సరిపోతుంది. వీటిని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలి. ఇంతలోపు నేనైతే నిమ్మకాయ అంత సైజులో అయితే చింతపండు తీసుకున్నాను. ఈ చింతపండు అయితే శుభ్రంగా కడిగి